రైట్ అండి. మనం ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా అంటారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. అవును. మరి ఇప్పటికే ఉన్న రోహింగ్యాల గురించి ఏమిటి? నెక్స్ట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఏంటి? ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ గురించి ఏంటి? అంటే ఇప్పుడు మార్వాడీలు మాత్రమే గుర్తుకొచ్చారా అన్న ప్రశ్నకి మీ సమాధానం? ఇప్పుడు మాకు మాకు ఐడియా ఉన్న మా దృష్టికొచ్చిన వాటి మీద మేము ఉద్యమం చేస్తాం. రోహింగ్యాలంటే బేసికల్‌గా శరణార్థులు వాళ్ళు. శరణార్థులకు ఆశ్రయం కల్పించేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. రీసెంట్‌గా 2014 డిసెంబర్ తర్వాత ఈ దేశంలో ఎవరైనా ఆధార్ కార్డు లేకుండా, పాస్‌పోర్ట్ లేకుండా జీవించొచ్చని భారత ప్రభుత్వం చెప్పింది. రోహింగ్యాలను ఎలగొట్టాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఎవరైతే ఆశ్రయం కల్పించారో వాళ్ళే ఎలగొడితే బాగుంటుంది. ట్రంప్ లాగా చేయాలి. కాళ్ళకు చేతులకు తాళ్ళు కట్టి తీసి అవతల పడేయాలి. ఆ చేతగాని బండి సంజయ్, అమిత్ షా ఇవాళ రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు. రోహింగ్యాలు ఏమైనా మాకు చుట్టాలవుతారా? మేము ఎందుకు వాళ్ళని ఇక్కడ ఉండమని చెప్తాం? ఖచ్చితంగా ఈ దేశంలో విదేశీయులు ఎవరు ఉన్నారో వాళ్ళ ఇక్కడ సమస్యలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసి అవతల పడేయాలి వాళ్ళని. ఆ పని చేయాల్సింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. అది మాకు ఆపాదిస్తున్నారు.